ధరణి రౌండప్కి స్వాగతం. నేను మీ నాగేష్. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి, మీ అందరూ చేస్తున్న ప్రేమపూర్వక కామెంట్లకు నా మనసు ఉబ్బి తబ్బిబ్బవుతోంది. అదే సమయంలో మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నేను నిలుపుకోవాలన్న బాధ్యత కూడా నేను చేసే ప్రతి వీడియో ఉత్తమంగా ఉండేలా చేసేందుకు నన్ను ప్రేరేపిస్తోంది. మన దేశంలోని 2 అత్యద్భుతమైన ప్రదేశాలు ఒకే చోట మీకు కనిపించాయనుకోండి, దానికంటే భాగ్యం వేరే ఉంటుందా? తమిళనాడులోని మహాబలిపురం, కేరళలోని తిరువనంతపురం, రెండు ఒకే చోట, అది కూడా మన తెలుగు రాష్ట్రంలో ఉన్నాయని చెబితే మీకు ఆశ్చర్యం కలగదా? మీకు మహాబలిపురం, తిరువనంతపురం ఈ రెండింటి గొప్పతనం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యంగానే ఉంటుంది. అతి పెద్ద కొండని ఏకశిలా శిల్పంగా చెక్కబడి ఉండేది మహాబలిపురం. అనంత పద్మనాభ స్వామి కొలువైన క్షేత్రం తిరువనంతపురం. ఈ రెండింటి సమ్మేళనంగా కనిపెడేదే ఈరోజు మనం దర్శించుకోబోతున్న ఉండవల్లి కేవ్స్, ఉండవల్లి గుహలు. ఒకవేళ నేను చేసే వీడియో లేదా నేను చూపించే ప్రదేశం గతంలో మీలో కొందరు చూసే ఉండవచ్చు, కానీ నాతో సహా ఎవ్వరికి ఏది 100% తెలిసిపోదు. మనకంటూ తెలియని ఏదో ఒక కొత్త విశేషం ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. మీకు తెలియని ఆ కొత్త విశేషం నా ద్వారా ఒక్కటి మీరు గ్రహించినా నాకు సంతోషమే. అలాగే నేను చెప్పని ఏదైనా విశేషం ఉంటే అది మీకు ఖచ్చితంగా తెలిస్తే అది కామెంట్లలో చెప్పండి. మన ధరణి రౌండప్లో ఈరోజు మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్న అత్యద్భుతమైన కట్టడాన్ని చూసేద్దాం. దాని గొప్పతనం ఏంటో తెలుసుకుందాం. దయచేసి లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కొత్త ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆశీర్వదించండి. ఉండవల్లి గుహలు, అవును, మహాబలిపురంలోని శిల్పకళ, తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి రెండు ఇక్కడ కనువిందు చేస్తాయి. మరెందుకు ఆలస్యం, పదండి చూసేద్దాం. ఉండవల్లి గుహలు. ఉండవల్లి గుహలు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో విజయవాడ నుంచి పెనుమాక రహదారిలో ప్రకాశం బ్యారేజ్కి కూతవేటు దూరంలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఇక్కడికి రోడ్డు మార్గం చాలా సులభంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ మరియు కొన్ని ప్రైవేట్ ట్రావెల్ సర్వీసులు ఉండవల్లి గుహ వరకు చేర్చడానికి అందుబాటులో ఉన్నాయి. ఆటోపై చేరాలనుకునే వారికి 20-30 రూపాయల ఛార్జీతో చేరుకోవచ్చు. మొత్తంగా చూస్తే విజయవాడకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఉండవల్లి అద్భుతానికి నెలవైంది. ఇదిగో చేరుకున్నాం. ఇవే ఉండవల్లి గుహలు, ఉండవల్లి గుహాలయాలు. ఉండవల్లి గుహలు అనడం కంటే ఉండవల్లి గుహాలయాలు అనడం ఉత్తమం. భారతీయ రాక్ కట్ వాస్తుశిల్పానికి నిదర్శనంగా నిలిచాయి ఈ ఉండవల్లి గుహలు. అంటే ఇసుకరాతి శిల అన్నమాట. ఏకశిలా శిల్పకళకి మన రాష్ట్రంలోనే ఇవి చాలా మంచి ఉదాహరణ. 29 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు కలిగి ఒక్కో అంతస్తు ఒక్కో ఎత్తులో ఉంటుంది. నిజానికి ఇది చాలా పురాతనమైన కొండ. ఈ కొండ గట్టి ఇసుకరాయితో ఉండి ఆ కొండనే వాస్తుకళ అబ్బురపడేలా చెక్కబడిన ఈ గుహలు ఎప్పటివో తెలుసా? 4 నుండి 5వ శతాబ్దం నాటివి. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఎవరైతే మన దేశ చరిత్రని ఎక్కువగా ఇష్టపడతారో అలాంటి వారికి ఇవి స్వర్గధామం అని చెప్పవచ్చు. జాతీయ ప్రాముఖ్యత కలిగి సంరక్షించబడిన స్మారక కట్టడాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఉండవల్లి గుహలు మొదట జైన గుహాలయాలని, తర్వాత హిందూ దేవాలయంగా మార్చబడ్డాయని కొందరు చెబుతున్నారు. గుప్తల కాలం నాటి వాస్తుశిల్పానికి సంబంధించిన తొలి ఉదాహరణలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. అందుకు బలమైన కారణం గుప్తులు ఎక్కువగా విష్ణువును ఆరాధించడం. ఈ గుహాలయాల్లో కూడా విష్ణువే అనంత పద్మనాభ స్వామిగా కొలువై ఉండడం గమనించవచ్చు. ఉండవల్లి గుహలు అద్భుతమైన డిజైన్ కారణంగా మనకు అమితమైన ఆశ్చర్యాన్ని మరియు విస్మయాన్ని కలిగిస్తాయి. ఎదురుగా నిలబడి చూస్తే ఒక చక్కని అరల సముదాయంగా కనిపిస్తూ 4 అంతస్తుల భవనం వలె కనబడుతుంది. ముందుగా దిగువ అంతస్తులో చూస్తే అనేక గదులు మరియు తీర్థంకర శిల్పాలతో జైన నివాసాన్ని పోలి ఉంటుంది. ఉదయగిరి మరియు ఖండగిరి వాస్తు శిల్పాలతో ఇది జైనుల గుహ అనిపిస్తుంది. ఈ మొదటి అంతస్తు ఇప్పటికీ జైన శైలిని కలిగి ఉంటుంది. ఇది 8 స్తంభాలు మరియు 7 తలుపులు కలిగిన తక్కువ స్తంభాల హాలు. మొదటి అంతస్తులో త్రిమూర్తి విగ్రహాలు ఉన్నాయని ఇక్కడ రాయబడింది, కానీ నాకు అలా అనిపించలేదు. బహుశా దత్తాత్రేయుడి విగ్రహాన్ని బ్రహ్మగాను, ఇతర విగ్రహాలను శివుడు విష్ణువుగాను భ్రమపడి ఉంటారేమో. ఈ మొదటి అంతస్తులోని గోడలు పౌరాణిక కథల దృశ్యాలను వర్ణించే కుడ్య చిత్రాలతో కనువిందు చేస్తాయి. 2వ అంతస్తుకు వెళ్ళి చూస్తే ఈ అంతస్తే అత్యంత ప్రాధాన్యమైనది అని అర్థమవుతుంది.
బయట జయ విజయుల విగ్రహాలు ఉన్నాయి. అలాగే గదికి వెలుపల హాలులో ఉత్తర దిక్కు గోడకు దక్షిణముఖంగా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఈ అంతస్తులో గోడలపై సింహాలు, ఏనుగులు వంటి శిల్పాలు ఆకర్షణగా ఉండి మరింత అందాన్నిస్తున్నాయి. వినాయకుడి విగ్రహం ఇక్కడ ఉన్న భంగిమలో నేను ఎక్కడా చూడలేదు. చతుర్బాహువులతో కూర్చుని ఉన్న వినాయకుడు ఎడమ మోకాల్ని పైకి లేపి దానిపై ఒక ఎడమ చేయిని ఉంచి ఇంకో కుడి చేతిలో ఉండ్రాయిని పట్టుకుని చిత్రంగా కనిపించాడు. అలాగే ఇంకో విగ్రహాన్ని పరిశీలిస్తే దత్తాత్రేయుడు రూపం అని స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే బ్రహ్మవలే 4 ముఖాలతో ఉండి చేతిలో కమండలం ధరించి కనిపిస్తున్నారు. ఈ వరుసలోనే చివరన ఉన్నది హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తున్న ఉగ్ర నరసింహుడి రూపం. ఇది చాలా అద్భుతంగా చెక్కారు. ఇంకా ఇతర దేవతామూర్తుల శిల్పాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. దీర్ఘ చతురస్రాకార స్తంభాల హాలు, విష్ణువు మందిరం ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పడుకుని ఉన్న దేవుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఒకే గ్రానైట్ బ్లాక్తో తయారు చేయబడినందున ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ. ఎక్కడి నుంచో తెచ్చిన శిల్పంలా కాకుండా కొండలోనే మిళితమై ఎక్కడా అతుకుల్లేనిదై కొండతో సహా ఏకశిలా శిల్పంగా కనిపిస్తుంది. దీన్ని కొందరు బుద్ధిగా భావించేవారు. కానీ ఈ విగ్రహం అనంత పద్మనాభ స్వామి అని స్పష్టంగా కనిపిస్తుంది. స్థానికులు కూడా అలాగే విశ్వసిస్తున్నారు. ఈ అనంత పద్మనాభ స్వామి 20 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో శేషతల్పంపై పడుకుని దర్శనమిస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి తల వెనుక భాగంలో 7 పడగలెత్తి ఉన్న శేషుని చూడవచ్చు. ఆ శేషుడినే శయన తల్పంగా చేసుకుని పడుకున్న స్వామివారిని చూస్తే అబ్బురం అనిపిస్తుంది. చుట్టూ గోడలపై అత్యంత ఆకర్షణీయంగా ఉన్న ఇతర దేవతల విగ్రహాలను పరిశీలించిన వారికి ఈ విగ్రహం అనంత పద్మనాభ స్వామిదే అని పూర్తి స్పష్టత వస్తుంది. కానీ ఒక చేయి పైకి ఎత్తి ఉండడం చూసి కొందరు బుద్ధుని విగ్రహం అని చెప్తున్నారు. వారు అలా అనడానికి ఇంకో కారణం ఉంది. ముందు బుద్ధుని విగ్రహం చెక్కాలనుకుని ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామిగా మార్చారని చెబుతారు. 6 మీటర్ల పొడవున్న ఏకశిలా రూపమైన ఆ స్వామివారి నఖశిఖ పర్యంతం అద్భుతంగా నిర్మించబడింది. పాదాల కింద రేఖలు, స్వామివారి వస్త్రధారణ, అందులో ముడుతలు వంటివి చాలా నేర్పరితనంతో చెక్కబడ్డాయి. ఒకవైపు గరుత్మంతుడు, ఇంకోవైపు స్వామివారి పక్కనే దిగువన తల దగ్గర, పాదాల దగ్గర తపస్సు చేస్తున్న మునులు, పైన చూస్తే స్వామివారి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ, ఆ బ్రహ్మతో పాటు స్వామివారి రక్షకులైన ఇతర దేవతలు గోడపై స్పష్టంగా చిత్రించబడ్డారు. స్వామివారి పాదాల చెంత కూడా మధుకైటబులు అనే రాక్షసులు ఆయుధాలు ధరించి ఉన్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. నిజానికి ఒక పెద్ద విగ్రహం చెక్కేటందుకు ఎంతకాలం పడుతుంది? అలా చెక్కిన శిల్పికి ఎంత శ్రద్ధ, ఇంకెంత సహనం ఉండాలి? అంతకాలం పాటు అంటే నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, ఓపికగా చెక్కుతుండగా పొరపాటునో గ్రహపాటునో కన్ను, ముక్కు, ఏదో ఒక అవయవం సరిగా రాకపోతే లేదా ముక్కలై ఊడిపోతే ఆ శిల్పి కష్టమంతా వృధా కావాల్సిందే కదా. మరి ఒక్క విగ్రహం విషయంలోనే ఇలా ఉంటే లోపలి విగ్రహాలతో సహా, ఆ గదులతో సహా అంతస్తులన్నింటినీ కూడా ఎక్కడ ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ఒకే శిలను ఇన్ని వచ్చేలా నిర్మించడం మామూలు విషయం కాదు కదా. ఇంకా 3వ అంతస్తు గుహపైకి చేరుకున్నప్పుడు ఇక్కడ రామానుజాచార్యుల విగ్రహంతో పాటు వివిధ దేవతల ప్రతిరూపాలు ఒకే వరుసలో దర్శనమిస్తాయి. ఇంకా ఈ అంతస్తులో చాలా వరకు అసంపూర్తిగా ఉండిపోయిన కట్టడాలే మనకు కనబడతాయి. గదుల బయట విష్ణుకుండినుల కాలం నాటి శిల్పకళతో తపోదీక్షలో ఉన్న మునీశ్వరులు, యతులతో పాటు సింహం ఆకారంలోని విచిత్ర ఆకృతులు కనిపిస్తాయి. ఈ ఆకృతుల వల్లే ఈ గుహాలయాలు విష్ణుకుండినుల కాలం నాటివని రూఢీపరుస్తాయి. ఎందుకంటే నాటి కాలంలోని నాణేలపై ఇవే చిహ్నాలు కనిపించాయి. అక్కడి నుంచి బయటకు చూస్తే చుట్టూ దిగువన పచ్చని పరిసరాలు మరియు కొండల యొక్క స్వచ్ఛమైన దృశ్యాన్ని చూసి కనుల నిండుగా ఆనందాన్ని మనం పొందవచ్చు. 4వ అంతస్తు పైకి అనుమతి లేదని బోర్డు ఉండడంతో పైకి వెళ్లకుండా ఆగిపోయాను. పైగా అక్కడ పెద్దగా విశేషాలు లేవని, అన్నీ సగం సగం నిర్మాణాలతో అసంపూర్తిగా ఉండిపోయాయని తెలిసింది. అద్భుతమైన నిర్మాణంతో పాటు చారిత్రక ప్రాముఖ్యతల సమ్మేళనంగా ఈ గుహలు మనకి ఆనందాన్ని పంచుతాయి. ఈ ఉండవల్లి గుహల చరిత్ర గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే ఇవి 4-5 శతాబ్దాల మధ్యకాలంలో, అంటే 420 సంవత్సరం నుంచి 620 సంవత్సరాల మధ్యకాలంలో విష్ణుకుండిన్ రాజుల ఆలోచన ఆచరణకి ప్రతిరూపమని చెప్పవచ్చు. ఈ గుహలు ఉండవల్లిలోని ఇతర దేశస్థులు నిర్మించిన గుహలు.
అనంత పద్మనాభ స్వామి మరియు నరసింహస్వామికి ఇవి అంకితం చేయబడ్డాయి. చారిత్రక ఆధారాల ప్రకారం కొండవీడు రెడ్డి రాజుల ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని పాలించే మాధవరెడ్డి అనంత పద్మనాభ స్వామి ఆలయం కోసం ఈ గుహలను కానుకగా ఇచ్చాడు. 1343వ సంవత్సరంలో అన్నారెడ్డి కుమారుడు పంచమరెడ్డి ఈ అనంత పద్మనాభ స్వామి వారికి అనేక కానుకలను సమర్పించారు. అంతకుముందు ఇవి సగం సగం నిర్మాణాలతో బౌద్ధ సన్యాసులు విశ్రాంతి గృహాలుగా ఉపయోగించారని కూడా నమ్ముతారు. మొదటి అంతస్తులోని గదులు బౌద్ధ సన్యాసుల ధ్యానానికి, వారి సామాగ్రిని భద్రపరుచుకునేందుకు కూడా ఉపయోగించారనడానికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ బౌద్ధులు తపస్సు చేశారనే ఆనవాళ్లు లభించాయి. అవి పురావస్తు శాఖ వారి త్రవ్వకాల్లో బయటపడ్డ కొన్ని అవశేషాలు బౌద్ధ ఆనవాళ్ళని సూచించాయి. అనేక బౌద్ధ స్తూపాలు హిందూ దేవాలయాలుగా మార్చబడినట్లే ఈ ఉండవల్లి గుహలు కూడా నిరూపిస్తున్నాయి. ఉండవల్లి గుహలు భారతదేశంలోని బౌద్ధుల రాక్ కట్ వాస్తుశిల్పానికి అత్యుత్తమ ఉదాహరణ. అనంత పద్మనాభ స్వామి వారిని చూడాలంటే కేవలం 3 చోట్ల మాత్రమే ఉన్నారంట. అందులో ప్రథమంగా చెప్పుకునేది కేరళలోని తిరువనంతపురం అయితే, మిగిలిన రెండింటిలో ఒకటి ఈ ఉండవల్లి కాగా ఇంకొకటి తెలంగాణలోని అనంతగిరి అని చెప్తారు. ఈ 3 చోట్ల మాత్రమే అనంత పద్మనాభ స్వామి వారు కొలువయ్యారంట. ఈ ఉండవల్లి గుహల నుంచి కృష్ణానది క్రిందుగా కొండపల్లి కోట, కొండవీటి కోటలకు, మంగళగిరి దగ్గరలోని పానకాల స్వామి అంటే నృసింహస్వామి వారి ఆలయానికి, ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి వద్దకు సొరంగం ఉండేదని, రాజులు ఆయన పరివారం ఈ సొరంగం గుండా ఆయా ప్రదేశాలకు చేరేవారు అని చెబుతున్నారు. అలాగే శత్రువులు గమనించకుండా తమ సైన్యాన్ని తరలించడానికి కూడా ఉపయోగించేవారట. అయితే ప్రస్తుతం ఇవి పూర్తిగా కప్పడిపోయి ఉన్నాయి. ఈ ఉండవల్లి గుహలను మీరు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల లిస్టులో చేర్చేయండి. ఎందుకంటే ఇవి ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో కాకుండా మన తెలుగు రాష్ట్రంలోనే, మనకు అందుబాటు దూరంలోనే ఉన్నాయి కదా. అందుకే వీటిని సందర్శించడం మరవద్దు. ఇక్కడికి వచ్చేవారు గుహల వెనుక కొంత దూరంలో ప్రవహిస్తున్న కృష్ణానదిని చూడవచ్చు. సమయం ఉంటే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కృష్ణానదిలో పడవ ప్రయాణం కూడా చేయవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. దయచేసి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.